కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కష్టపడుతున్నాం, వ్యవస్థలను కూడా నిలబెడుతున్నాం, మా మీద లేనిపోని ఆరోపణలు చేయొద్దు అంటూ కాస్తంత ఘాటుగానే మాట్లాడారు. దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి అని తాజాగా కర్నూలులో ఆయన చేసిన వ్యాఖ్యలు. పూడిచెర్లలో పంట కుంట నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభిమానులు, మెగా అభిమానులు పవన్ పేరును పదే పదే ప్రస్తావించి సభలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పవన్ ఒకనొక సందర్భంలో కాస్తంత విసుగు చెందారు. నా పేరు బదులు వెంకటేశ్వర స్వామి పేరును స్మరిస్తే మీకు పుణ్యమైనా దక్కుతోంది అని చెప్పి సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోంది అని, చంద్రబాబు నాయకత్వాన్ని మనందరం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణాన్ని చేపట్టాలి అని చెప్పి కూడా నిర్ణయించారని, అలాగే బలమైన అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు మీద మరొకసారి ఆయన ఆ కర్నూలులో పొగడ్తల జల్లు కురిపించారు. గతంలో సీఎం చంద్రబాబుకి కష్టం వచ్చినప్పుడు తామంతా ఏకమయ్యాము, దాన్ని ప్రజలు ఆశీర్వదించారు. గత ఎన్నికల్లో విజయాన్ని అందరి విజయంగా పేర్కొన్నాము. తాము అధికారంలోకి వచ్చి స్వల్ప కాలంలోనే కర్నూలు జిల్లాలో 75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మించామని చెప్పుకొచ్చారు. 98% రోడ్ల నిర్మాణం కూడా పూర్తయిపోయిందని, వైసీపీ ప్రభుత్వం ప్రజలను గ్రామాలను కూడా పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు. ఒక రకంగా మొన్న ఆవిర్భావ దినోత్సవం తర్వాత మళ్ళీ మొన్న ఈ ఆటల పోటీ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ చంద్రబాబు గారి హయాంలో అందరం కలిసి వెళ్ళాలి, చంద్రబాబు గారు మళ్ళీ 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కూడా అదే చెప్పుకొచ్చారు. కాకపోతే చాలా కష్టపడి వ్యవస్థలను నిలబెడుతున్నాము, అది ప్రజలు అర్థం చేసుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చేసిన విజ్ఞప్తి.